ఓటుకి 10,000 ఇచ్చే స్తోమత నాకుంటే జిల్లాలో టీడీపీని భూస్థాపితం చేస్తారని కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం నాగయ్యకుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని డైమండ్ రాణి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీకి వెళ్లి డిమాండ్లు కనుక్కొని వచ్చి ఇక్కడ రీసేల్ చేస్తుందని చురకలండించారు. వేమిరెడ్డి దంపతులు డబ్బుతోనే రాజకీయం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో ఉంటూ తనకు నమ్మక ద్రోహం చేసిన వారిని రాబోయే రోజుల్లో తన గడప కూడా తొక్కనివ్వరని హెచ్చరించారు. పార్టీలోని కార్యకర్తలు ప్రజలే నాకు బలమని అన్నారు. విజయసాయిరెడ్డి పేదలతో ఉంటారని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ధనవంతులతో ఉంటారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తన్ను ఎంపీగా విజయసాయిరెడ్డిని గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఇస్తాడంట ప్రసన్న కుమార్ రెడ్డి, తీసుకొని ఓటేయమని చెప్పిందంట ప్రశాంతమ్మ డైమండ్ రాణి. ఢిల్లీకి పోయిందంటే, ఢిల్లీకి వెళ్ళిందంటే 5 కోట్లకి తక్కువ కాకుండా డైమండ్స్ కొందు, అవి వచ్చి ఇక్కడ రీసేల్ చేస్తుంది. నేను 10,000 ఓటుకి ఇచ్చే పనైతే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని పండేసేస్తాను, లేకుండానే చేసేస్తాను. ఆ కుటుంబం సంగతి అందరికీ తెలుసు. ఇప్పుడు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా సహాయం చేస్తే ఉండాల్సిందే తప్ప నా సంగతి అందరికీ. నేనైతే ఒక్కటే మనవి చేస్తా ఉన్నా, స్వామి గారు మహాలక్ష్మిలో ఇప్పుడు ఎవరైతే నన్ను వదిలి ఈ కష్టకాలంలో నాతో గుండా వెళ్ళిపోయినారో, నన్ను వదిలేసి అమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నా, భవిష్యత్తులో నా గడప తొక్కనివ్వను. అవసరం లేదు. ఇప్పుడు నన్ను ఈ కష్టకాలంలో నాకు తోడుగా ఉన్నటువంటి మా కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరే చాలు. అందులో చెల్లాయిపాలెం అంటే నల్లపురెడ్లకి కంచుకోట, మొట్టమొదటి నుండి కూడా ఎప్పుడు వచ్చినా కూడా చాలా గౌరవంగా అభిమానంగా బిడ్డలాగా చూసుకుంటారు మమ్మల్ని, నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి పిల్లల్ని. ఈ గ్రామంలో మీరు చూపించే ఆప్యాయత ఎప్పటికీ కూడా మరోలేనిది. మీ ఆశీర్వాదం కోసం ఈరోజు గ్రామానికి రావడం జరిగింది. నేను విజయసాయిరెడ్డి అన్న ఇద్దరం పోటీ చేస్తున్నాం. విజయసాయిరెడ్డి గారు మంచి మనసున్న మహారాజు, పేదలతో బాగుంటాడు, పేదల సమస్యల మీద స్పందిస్తాడు, సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి అటు జగన్ గారితో కానీ ఢిల్లీలో కానీ పోరాడి మన సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాడు. ప్రభాకర్ రెడ్డి పేరు ఎప్పుడైతే వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి బాహుబలి లాంటి విజయసాయిరెడ్డి గారిని దించారు. అప్పటి నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అతనికి నిద్ర కూడా లేదు. ప్రభాకర్ రెడ్డికి సాయన్న పేరు ప్రకటించినప్పటి నుంచి సాయన్న పేదలతో ఉంటాడు, ప్రభాకర్ రెడ్డి ధనవంతులతో ఉంటాడు. మీ ఆశీర్వాదం నాకు సాయన్నకి ఉండాలి. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించాలి.